ఎక్కడ నీ ముద్దుల కొడుకు? రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర భోంచేస్తూ ఎంక్వైరీ చేశాడు రాజేష్. ఆ మాటలకి చురుక్కున చూసింది పంకజం. వాడు నాకే కాదు మీకు ముద్దుల కొడుకే. ఆ సంగతి మర్చిపోమాకండి అంది సాంబార్ బౌల్ ఆయన కంచానికి దగ్గరగా పెడుతూ. నాకు ముద్దుల కొడుకైతే నా మాట వినేవాడు. మీ ముద్దుల కూతురు మీ మాట వింది. ఇక వీడు వినలేదు. ఇంకా పిల్లల్ని పంచుకు మాట్లాడడానికి మీకు సిగ్గుగా లేదు? అసలే పింకీ ఎక్కడుందో ఎలా ఉందోనని నేను బెంకతో ఉంటే మీరేమిటి సూటిపోటి మాటలు అంటూ ముక్కు చీది కళ్ళు తుడుచుకుందావిడ. సరి సరి ఏడ్చింది చాలు. పరువు తీసి లేచిపోయింది. దానికేం? జాతికాని వాణ్ణి పెళ్లాడి ఎక్కడో కాపురం వెలగబెడుతూ ఉంటుంది. నువ్వేం బెంగ పెట్టుకోనక్కర్లేదు. ఇంతకీ మను ఎక్కడా? మేడ మీద పప్పుతో క్యారమ్స్ ఆడుతున్నాడు. రౌడీలతో ఫుట్బాల్ ఆడింది చాలదా? ఇక్కడ క్యారమ్స్ ఆడకపోతే నష్టం లేదు. ఇక్కడ వాడు వెలకబట్టాల్సిన పనులేమీ లేవు. వాడిని రేపే ఢిల్లీ వెళ్ళిపోమన్ను. ఆ మాటేదో మీరే చెప్పండి. చెప్తాను, నువ్వు చెప్పు. వీడు సాయంకాలం ఆ పాండియన్ అడ్డా మీద పడి రౌడీల్ని చితకతన్ని వచ్చేట. ఆ పాండియన్ గాడు నాకు ఫోన్ చేసి వీడిని జాగ్రత్తగా చూసుకోమని వార్నింగ్ ఇచ్చాడు. అసలే రౌడీ మూక. చాటు నుంచి ఏ దొంగ దెబ్బ తీసినా తీస్తారు. వీడు ఇక్కడ ఉంటే ప్రమాదం. అందుకే చెప్తున్నాను, రేపే వీడిని వెళ్ళిపోమ్మని చెప్పాలి. ఓ పక్క భోంచేస్తూనే అరటిపండు ఒలిచినట్టు చెప్పేశాడాయన. నేను చెప్పను అంది అంతా ఓపిగ్గా విన్న పంకజం. పింకీ అలా చేసింది. ఇప్పుడు వీడిని కూడా వెనక్కి పంపించేస్తే ఊర్లో అంతా ఏమనుకుంటారు? ఇంటికి అల్లుడు వచ్చే యోగం ఎలాగూ లేదు. కోడలు కూడా రాలేదంటే రేపు వీడు కూడా ఎవరో ఓ పిల్లను పట్టుకుని కోడలంటారు. అప్పుడు అరిచి గోల చేసినా ప్రయోజనం ఉండదు. ఏదో ఓ సంబంధం చూసి పెళ్లి చేస్తే గాని వీణ్ణి ఢిల్లీకి పంపించును అంతే అంటూ తన నిర్ణయం కూడా చెప్పేసింది. ఆమె మాటలు విని విసుగ్గా తలాడించాడాయన. నువ్వు పరిస్థితి అర్థం చేసుకోకుండా మాట్లాడుకు పంకజం. అంతవరకు వాళ్ళు వీడిని బ్రతకనిస్తారనుకుంటున్నావా? నచ్చ చెప్పబోయాడు. కానీ ఆయన మాటలకు అడ్డం వచ్చేసిందావిడ. మీరు అనవసరంగా కంగారు పడకండి. నా కొడుకు మీలా పిరికివాడు కాదు. వాడి గురించి నాకు బాగా తెలుసు. అయినా ఇందులో నా ఇష్టం ఏమీ లేదు. నా అభిప్రాయం చెప్పానంతే. వాడు వెళ్ళిపోతానంటే నచ్చ చెప్పి మీరే పంపించండి, నేను అడ్డురాను అంటూ తన తప్పేం లేదన్నట్టు తప్పుకుందావిడ. ఇక ఆమెతో వాదించి లాభం లేదనుకున్నట్టున్నాడు. మౌనంగా భోజనం ముగించి లేచాడు. వాడు భోజనం చేశాక ఓసారి నా గదికి రమ్మని చెప్పు అంటూ ఆమెను హెచ్చరించి తన గదిలోకి వెళ్ళిపోయాడాయన. ఆయన వెళ్ళిన కొద్దిసేపటికే మేడ దిగి భోజనానికి వచ్చారు మనోహర్, పప్పు ఇద్దరు. వాళ్ళకి భోజనం వడ్డించింది. భోంచేస్తుండగా తండ్రి అభిప్రాయం కొడుక్కు వివరించింది. మౌనంగా విన్నాడు మనోహర్. భోంచేశాక తండ్రి గదిలోకి వెళ్ళాడు. డాడీ నాతో మాట్లాడతానన్నారట? పొడిగా అడిగాడు. అవునరా, కూర్చో. కూల్గా చైర్ చూపించారాయన. పర్వాలేదు, చెప్పండి. నువ్వు ఢిల్లీ ఎప్పుడు వెళ్తున్నావు? 2 మాసాలు లీవ్లో వచ్చాను. ఇప్పట్లో వెళ్ళను. వెళ్ళిపో, రేపే నీ ప్రయాణం. చెప్పాగా డాడీ, నేను వెళ్ళటం లేదు. వెళ్ళక ఆ రౌడీ మోకతో ఫైటింగులు చేస్తూ కూర్చుంటావా? ఫైటింగ్లే కాదు, అవసరమైతే ప్రాణం తీస్తా. మీకు కూతురు అక్కర్లేకపోవచ్చు, అల్లుడు అక్కర్లేకపోవచ్చు. కానీ నాకు చెల్లెలు కావాలి, బావ కావాలి. వాళ్ళిద్దరూ దొరికే వరకు ఇక్కడే ఉంటాను. తర్వాత మీరు ఉండమన్నా ఉండను. వాళ్ళిద్దరిని నాతో ఢిల్లీ తీసుకుపోతాను. బావకి ఉద్యోగం వేయిస్తాను. వాళ్ళు బ్రతికేలా చేస్తాను. చెల్లై చిన్నప్పటి నుంచి ఏదడిగినా కొనిచ్చిన వాణ్ణి. నచ్చిన మొగుడుతో అది సుఖంగా బతకటానికి ఏర్పాట్లు చేయలేనా? ఇది నా నిర్ణయం. ఇందులో మార్పు లేదు. నేనిక్కడ మీతో ఉండటం ఇష్టం లేకపోతే చెప్పండి, బయటికి వెళ్ళిపోతాను. ఆలోచించి ఉదయం చెప్పండి. చెప్పాల్సింది చెప్పి బయటికి వచ్చేశాడు.
కొడుకు నిర్ణయం విని షాక్. అలాగే నిలబడిపోయాడాయన. ఏందిరా ఈ గోల? ఎంత తాగినా నిష ఎక్కనంటోంది. కడుపు మంటగా ఉందిరా. ఖాళీ గ్లాస్ పక్కన పెడుతూ అడ్డాలో మెయిన్ హాల్లో కూర్చుని కడుపు మంటతో అరిచాడు పాండియన్. సోఫాలో కూర్చున్నాడు పాండియన్. చుట్టూ అతడి ముఖ్య అనుచరులు నేల మీద కూర్చున్నారు. వాళ్ళలో చాలామంది గాయాలకు కట్టుకుని ఉన్నారు. బాలు అనే రైట్ హ్యాండ్ కూడా ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటూ కొద్దిగా మందు పుచ్చుకుంటున్నాడు. అన్నే, విస్కీ తాగితే కడుపు మంటగానే ఉంటుందన్నే, బీరు పట్రానా అని అడిగాడు పక్కనున్నవాడు. అంతే. పాండియన్ చెయ్యి పడాలున వాడి చెంప మీద ఒకటి పీకింది. కీచుమని అరుస్తూ వెనక్కి పడిపోయాడు వాడు. ఏండా నా కడుపు మంట మీద నిప్పులు పోస్తావు? కుక్క నాయే, బీరు తాగాలంటే బీరు. ఏరా, జరిగిన అవమానానికి నాకే గాని మీకెవరికి బాధ లేదట్రా. నా తమ్ముణ్ణి చూస్తే అంత పొన్ను లేవదీసుకుపోయింది. దాని అన్న చూస్తే మన అడ్డా మీద పడి మీ అందరి నడుములు విరగ్గొట్టి పోయినాడు. మీరేమిట్రా అంటే చీమ కుట్టినట్టయినా లేకుండా హ్యాపీగా మందు కొడుతున్నారు. మీలాంటి కుక్కల్ని నమ్ముకుని ఏమిట్రా లాభం అంటూ షౌట్ చేసి గ్లాసులో విస్కీ గొంతులో పోసుకున్నాడు. ఆ మాటలకి రోషంగా చూశాడు బాలు. అన్నా, నువ్వు ఊహను చెప్తా. ఆ కుర్రాడి ఇంటి మీద పడి నాశనం చేస్తా. వాడి తల తెచ్చి నీ ముందు పడేస్తా. బాలు అరిచాడు. ఏరా, ఆ మనోహర్ నిన్ను కొట్టింది ఒకే ఒక్క దెబ్బ. రాత్రి 10 గంటలైనా ఇంకా కోలుకోలేకపోతివి. నువ్వు వాడి ఇంటి మీద పడి నాశనం చేసే మగాడివిరా. తూ, సిగ్గులేదా ఎదవని అంటూ పాండియన్ ఈసడించేసరికి ముఖం దించేసుకున్నాడు బాలు. అనుచరుడు ఫుల్ చేసి ఇచ్చిన గ్లాసు సగం తాగి టీపాయ్ మీద సిగరెట్ ముట్టించి అందరి వంక చూస్తూ చిన్నగా నవ్వాడు పాండి. ఒరేయ్, కొట్టకపోయినా కొట్టినంత హంగామా చేసి లుంగి ఎగ్గొట్టి ఎగరటం అది మన తమిళ స్టైల్ రా. కానీ సైలెంట్గా వచ్చి చితక కొట్టి పోవడం అది తెలుగు వాళ్ళ స్టైల్ రా. చూశాడ్రా, పిల్లలా వచ్చాడు, పులిలా దూసుకుపోయాడు. వీళ్ళున్న మగాండ్రా వాడు. శత్రువైన వాడిని మనం పొగడాలి అన్నాడు. అతన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక అనుచరగణం జుట్టు పీక్కోవటం ఒకటే తక్కువ. ఏం బదులు చెప్పాలో తెలియక ఎవరికి వాళ్ళు ముఖాముఖాలు చూసుకుంటున్నారు. చివరికి మణి అనే అనుచరుడు ధైర్యం చేసి అడిగేశాడు. ఇంతకీ ఇప్పుడు మేమేం చెయ్యాలో అది చెప్పన్నా అంటూ. ఇది తెలివైన ప్రశ్న. ఏం చేద్దాం, ఏం చేస్తే బాగుంటుంది? అరే మణి, ఎంత పెద్ద చెట్టైనా గాలి వాటుకు తలవంచక తప్పదురా. ఇప్పుడు గాలి వాడి పక్క ఉంది, మనం తల వంచాం. రేపు మన పక్కన ఉంటుంది, వాడి తల తీద్దాం. అర్థమైందా? ఇదంతా మీ బుర్రలో ఎక్కదు. కానీ ప్రస్తుతం మన సమస్య ఈ కుర్రాడు కాదురా. మనకున్న ముఖ్యమైన ప్రశ్న ఆ పిల్లది, కళ్యాణి. అర్థమైందా? అది కోర్టుకు వెళ్ళకూడదు. అది సిటీ వదిలి వెళ్ళకముందే దాన్ని పట్టుకోవాలి. అది చాలా ముఖ్యం అన్నాడు పాండియన్. మరి మన తంబి వరదరాజన్, ఆ పిల్ల పింకీ సంగతి ఏందన్నా? బాలు అడిగాడు. కాశీ మన వాళ్లతో ఓ పక్క కళ్యాణి పట్టుకునే పనిలో ఉన్నాడు. మరో పక్క మన వాళ్ళు పారిపోయిన నా తమ్ముడు వరదని పింకీని వెతికి పట్టుకునే పనిలో ఉన్నారు. వాళ్ళనలా ఉండనియ్యండి. నా రూట్ కరెక్ట్ అయితే వీళ్ళిద్దరూ సిటీ వదిలి ఎక్కడికి పోలేదు. మన శత్రువు ఆ రామ్దాసు వర్గం వీళ్ళకి ఆశ్రయం ఇచ్చి అండర్ గ్రౌండ్లో ఎక్కడో రక్షణ కల్పించి ఉండాలి. వీళ్ళని తన గుప్పిట్లో ఉంచుకుని నన్ను దెబ్బతీయాలని వాడి ప్లాన్ కావచ్చు. ఎందుకైనా మంచిది ఆ రామ్దాసు గాడి అడ్డా మీద ఓ కన్నేసి ఉంచండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఆ పిల్ల కళ్యాణి. ఎవరి పనులు వాళ్ళు చేయండి, మిగతా వాళ్ళు మన వ్యాపారాలు చూడండి అంటూ వివరించాడు పాండియన్. బుద్ధిమంతుల్లా తల ఊపారు అంతా. ఓకే, నే ఇంటికి పోతుండా. అవసరమైతే ఫోన్ చేయండి. బాగా తన్నులు తిన్నారుగా, రెస్ట్ తీసుకోండి. నన్ను తన్నకుండా వదిలేడు, సంతోషం.
అంటూ లేచి బయటకొచ్చేసి తన కారెక్కి కూర్చున్నాడు పాండియన్. డ్రైవరు కారును వీధుల్లోకి దూకించాడు. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.